అరవింద్, ఈరోజు మేము పబ్కి వెళ్తున్నావురా, వస్తావా? లేదురా, నేను రాలేను. ఏం చేస్తున్నావురా? టీవీలో ఏదో మూవీ వస్తుంటే చూస్తున్నాను. మీరు వెళ్ళండి, నేను ఇంట్లోనే ఉంటాను. ఓకే అరవింద్, బాయ్. ఎవరు నువ్వు? నిన్నే! ఎవరు నువ్వు? ఇప్పుడు అర్థమైందా? అపర్ణ దేవమ్మ పెద్ద కూతురు. తన్నిప్పుడు మర్డర్ కేసులో ఇరుక్కుంది. అమ్మా, తన నిర్దోషం నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? కేసు గెలవడానికి కావలసినన్ని ప్రూఫ్స్ లేవురా. వాటిని మనమే సంపాదించాలి. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. అపర్ణ గురించి గ్రౌండ్ రిపోర్ట్ బాగుంది. అందరూ తను మంచిదనే చెప్తున్నారు. కానీ ఆమె దోషం నిరూపించే సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయి.
అవును. చివరికి అరవింద్ కూడా అపర్ణకి వ్యతిరేకంగానే సాక్ష్యం చెప్తున్నాడు. మనకు ఆ ముసలివాళ్లు దొరికితే మొత్తం క్లియర్ అయిపోతుంది. హాయ్ దామిని. హాయ్. హాయ్ అన్నయ్య. హాయ్. మీ ఆవిడ షాపింగ్కి వెళ్ళింది. నీ డెబిట్ కార్డ్ పట్టుకెళ్ళినట్టుంది, చూసావా? అబ్బే, నేనివ్వను కదా. నువ్విచ్చేదేంటి, తానే తీసుకుపోయింది. తీసుకెళ్ళినా కుదరదులే. తనకి పాత పిన్నే తెలుసు. నేను పిన్ మార్చేశాను. ఓల్డ్ న్యూ కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ ముసలివాళ్ళు దొరకలేదు. అసలు అలాంటి వాళ్ళు ఉన్నారా? హలో మేడం, అరవింద్ని ఎవరో షూట్ చేశారు. వాట్? నేనిప్పుడే వస్తున్నాను. ఏమైందామని? ఎందుకంత హడావిడి పడుతున్నావు? అక్క, అరవింద్ని ఎవరో షూట్ చేశారు. అతన్ని కేకేడి హాస్పిటల్లో చేర్చారు. చాలా సీరియస్గా ఉందంట. ఆ రాక్షసి అప్పన్నే కాల్చేసుంటుంది. నలుగురిని చంపిన దానికి ఐదో వాడిని చంపడం ఒక లెక్క? మహా, తెలిసి తెలియకుండా దేని గురించి మాట్లాడొద్దు. అది కాదమ్మా. మనం ఏం మాట్లాడినా దానికి ఆధారం ఉండాలి. సాక్ష్యాలు లేకుండా మాట్లాడితే బతుకులు రోడ్డున పడతాయి. మనిషిని హత్య చేయడం కంటే ఇలా మానసికంగా హత్య చేయడం మహాపాపం. నేను వెళ్తున్నాను ఆంటీ. ఈరోజు ఆ అపర్ణ సంగతి, తన వెనుకున్న వాళ్ళ సంగతి తెలిసిపోతుంది. అబ్బబ్బబ్బబ్బా, పేపర్ నిండా వైరస్ గురించి వార్తలే. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి గురించి మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు? నా రెండో పెళ్ళాం గురించి. మీకంత సీన్ లేదులేండి. ఇంతకీ అరవింద్ ఏమైనా ఫోన్ చేశాడా? వాడే ఫోన్ చేస్తున్నట్టున్నాడు, చూడు. హలో, ఏమండి, అరవింద్ని ఎవరో షూట్ చేశారు.
హాస్పిటల్లో చేర్పించావు. ఏమండి, అరవింద్ని ఎవరో షూట్ చేశారంట. షూట్ చేశారా? అవునండి, హాస్పిటల్లో ఉన్నాడంట. ఎవరు చెప్పారు? తెలీదండి, పోలీసులు చెప్పుంటారు. కేకేడి హాస్పిటల్లో చేర్పించారట. సరే పద. ఉండే కొద్దీ కేసు కాంప్లికేట్ అవుతోంది. అపర్ణని మర్డర్ కేసులో ఇరికించారనుకుంటే ఇప్పుడు అరవిందే షూట్ చేశారు. అమ్మా, అరవింద్ అపర్ణని ప్రేమించడం ఇష్టం లేక అరవింద్ రిలేటివ్స్ అపర్ణని ఈ మర్డర్ కేసులో ఇరికించారనుకున్నానమ్మా. కానీ అరవింద్ పైన మర్డర్ అటెంప్ట్ జరిగింది కాబట్టి నా ఊహ తప్పు. మొత్తం అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇప్పుడు అరవింద్ని షూట్ చేసిన విషయం తెలిస్తే అపర్ణ ఎలా రియాక్ట్ అవుతుందో. ఓ మై గాడ్, ఇప్పటికి అపర్ణకి విషయం తెలిసే ఉంటుంది. పద లోపలికి వెళ్దాం. ఏమైందమ్మా? ఎక్కడికెళ్ళి ఉంటుంది? తన అరవింద్ని గాఢంగా ప్రేమిస్తోంది. అరవింద్ ఎవరో షూట్ చేశారు అనగానే వెనక ముందు చూసుకోకుండా హాస్పిటల్కి వెళ్ళుంటుంది. అక్కడ తన్నెవరైనా చూస్తే చాలా ప్రమాదం. మరి ఇప్పుడేం చేద్దామమ్మా? అరవింద్కి ఏం కాకూడదు దేవుడా. బుల్లెట్స్ లైఫ్ సేవింగ్ ఆర్గన్స్ కి తగలకపోతే ఏ ప్రాబ్లం ఉండదు. షూట్ చేసిన వాడు ప్రొఫెషనల్ కాకపోతే అంత డేంజర్ ఉండకపోవచ్చు. ఈ పాటికి ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది, బుల్లెట్స్ తీస్తూ ఉంటారు. అరవింద్ని చూడాలి. అపర్ణ మొదటి నుంచి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతోంది. ఆ రోజు జైల్లో ఇలాగే కోపం పట్టలేక ఖైదీలను కొట్టింది. ఇప్పుడు కూడా అరవింద్ విషయం అనగానే కంట్రోల్ చేసుకోలేకపోయింది. అరవింద్ అంటే తనకి చాలా ఇష్టం కదమ్మా. తనకి ఏమైందో అన్న బెంగతో చూడటానికి వెళ్ళుంటుంది. కానీ ఇది చాలా ప్రమాదం. హాస్పిటల్లో తన్ని పోలీసులు చూస్తే ఏమవుతుందో తెలుసా? అరవింద్ పైన మరోసారి దాడి చేయడానికి వచ్చిందని షూట్ చేసేస్తారు. మనం ఎలాగైనా సరే అపర్ణని హాస్పిటల్కి వెళ్లకుండా ఆపాలి. పద. ఓకే. సిస్టర్, మా అరవింద్కి ఎలా ఉందమ్మా? లోపల ఆపరేషన్ జరుగుతోంది మేడం, అయ్యేంత వరకు ఏం చెప్పలేం. అలా అంటావేంటమ్మా? మా అబ్బాయి ఎలాగైనా బతకాలి. వాడికి మేము తప్ప ఎవరూ లేరు. ఆపరేషన్ అవగానే డాక్టర్ గారు వచ్చి చెప్తారు.
పోలీసులు అపర్ణని పట్టుకోకముందే మనం తనని పట్టుకోవాలి. అపర్ణ హాస్పిటల్కి వెళ్ళకముందే ఆపాలిరా. ఒకసారి హాస్పిటల్లోకి ఎంటర్ అయితే ఏమైనా జరగచ్చు. నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా. అపర్ణ డాక్టర్ కాబట్టి అతని కండిషన్ చూడటానికి ఖచ్చితంగా అరవింద్ దగ్గరికి వెళ్తుంది. వెంటనే స్టాఫ్ ఆవిడ డాక్టర్ అని గుర్తుపడతారు, పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. అవును, నా ఉద్దేశం ప్రకారం అరవింద్ చూడ్డానికి అపర్ణ వస్తుందని పోలీసులు ఊహిస్తారు. కనుక అపర్ణ హాస్పిటల్కి రాగానే అరెస్ట్ చేద్దాం అనుకుంటారు. కరెక్ట్ అమ్మా. లవ్ చేసిన వ్యక్తికి బాలేదంటే ఏ అమ్మాయి ఊరుకోలేదు కదా. అదే పోలీసుల అనాలిసిస్ కూడా అవుతుంది. అందుకే మనం వాళ్ళకంటే ముందు అపర్ణను పట్టుకోవాలి. త్వరగా పోనీ. ఓకే అమ్మా. వీడు ఏ ముహూర్తాన అమ్మాయిని ప్రేమించాడో గాని అప్పటినుంచి అన్ని కష్టాలే. మొదట డిప్రెషన్తో హాస్పిటల్లో చేరాడు. ఇప్పుడు బుల్లెట్స్ దెబ్బతిని ఆపరేషన్ థియేటర్లో చేరాడు. మేడం, అరవింద్ ఎవరో షూట్ చేశారంట. అతను కేకేడి హాస్పిటల్లో ఉన్నాడు. అక్కడికి అపర్ణ వస్తుంది, మనం ఆవిడ గారిని వేసేయాలి, అంతే కదా? ఇప్పటికీ 100 సార్లు చెప్పావు, త్వరగా హాస్పిటల్కి పోని. ఓకే మేడం. ఎవరో అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది, ఆపు. మేడం, మనం ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం. మధ్యలో ఈ తలనొప్పులన్నీ ఎందుకు మేడం? ఎప్పుడు శైలజాదేవిలాగే కాదురా, అప్పుడప్పుడు రోజీలా కూడా బ్రతకాలి. ఆ అమ్మాయి దగ్గర కారాపు. ఓకే మేడం. మేడం, కేకేడి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, చాలా అర్జెంట్. ప్లీజ్ కాస్త లిఫ్ట్ ఇవ్వరా? హాస్పిటల్కా? మేము అక్కడికే వెళుతున్నాం, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. మేడం, ఆ అపర్ణను పట్టుకోగలిగితే మీరు మినిస్టర్ అయిపోతారు. ఎస్, ఆ రోజీ నన్ను సత్తు కాయిన్ని చేసింది. ఆ సత్తు కాయినే ఇవాళ బిట్ కాయిన్ కాబోతుంది. మేడం, ఆ రోజీ గారిని మీరు తలుచుకున్నన్ని సార్లు వాళ్ళ ఆయన కూడా తలుచుకోరు మేడం. ఎందుకు మేడం?
అస్తమానం ఆవిడ గురించే మాట్లాడతారు. రేయ్, దెబ్బ తగిలిన వాళ్ళకే నొప్పి తెలుస్తుంది. అసలు ఆ రోజీ నా లైఫ్లోకి రాకముందు ఎలా ఉండేదాన్నో తెలుసా? తెలుసు మేడం, చాలాసార్లు చెప్పారు. లైఫ్లో ఈ అపర్ణను వేసేయడం అనే ఒకే ఒక్క నేరం చేస్తాను. తర్వాత మంత్రి పదవిలో హ్యాపీగా సెటిల్ అయిపోతాను. జైలు నుంచి పారిపోయి వచ్చావా? లేదండి, బెయిల్ మీద వచ్చాను. ఇక్కడికెందుకు వచ్చావు?